ఈ వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి ఆది కావ్యమైన రామాయణాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఎవరు వింటున్నారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు దీర్ఘాయుష్మంతులవుతారు, వాళ్ళకి ఉన్న గండకాలములు తొలగిపోతాయి. ఇది ఎవరు వింటున్నారో వాళ్ళ యొక్క పాపములన్నీ తొలగిపోతున్నాయి. పుత్రులు కలగాలని, సంతానము కలగాలని కోరుకున్న వాళ్ళకి సంతానము కలుగుతుంది, ధనము కావలసిన వాళ్ళకి ధనము కలుగుతుంది. రాజులు ధార్మిక మార్గంలో రాజ్య పరిపాలన చేస్తారు. అట్లాగే ఆ రాఘవుణ్ణి కన్న తల్లి కౌసల్య, లక్ష్మణ శత్రుఘ్నుల్ని కన్న సుమిత్ర, భరతుణ్ణి కన్న కైకేయి ఎంత కీర్తిని సంపాదించుకొని ఆనందపడ్డారో అట్లా అటువంటి కొడుకుల్ని కని గర్భిణీ స్త్రీలు ఈ రామాయణాన్ని వింటే అటువంటి బిడ్డల్ని పొంది అంత కీర్తివంతులవుతారు. అట్లాగే ఈ రామాయణం ఎంత గొప్పది అంటే ఇది విన్నంత మాత్రం చేత దేవతలందరూ కూడా ప్రసన్నులవుతారు. దుష్టగ్రహ బాధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి. రాజ్యమును పోగొట్టుకుని శత్రువుల చేత బాధలు పడుతున్నటువంటి రాజులు తిరిగి రాజ్యాన్ని పొందుతారు. ఎవరు దీని యందు భక్తి శ్రద్ధలతో నమస్కరించి రామాయణాన్ని శిరసు వంచి వింటున్నారో అటువంటి వారందరూ కూడా ఐశ్వర్యాన్ని, పుత్రలాభాన్ని పొందుతున్నారు. ఈ విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఈ రామాయణ కావ్యాన్ని పఠించినా, చదివినా, విన్నా, ఇంట్లో ఉంచుకున్న పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు. రామాయణాన్ని పరిపూర్ణంగా విన్న కారణం చేత గత తరాలలో నరకంలో పడిపోయిన పితృదేవతలు కూడా ఉత్తీర్ణులై ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు. అంత గొప్పది రామాయణ కావ్యం. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. ఈ రామాయణం సర్వశుభకరం, మనోహరమైనటువంటి కథ. నాకు అర్థము కాదు అన్నవాడు లోకంలో ఉండడు. ఎవరికి ఏది కావాలో అది అనుగ్రహిస్తుంది. రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళకి చిట్ట చివరి నిమిషంలోనైనా రాముడు ప్రత్యక్షమై జ్ఞానము కలిగి మోక్షాన్ని పొందుతారు. రామానుగ్రహం కలిగిన వాడికి ఇది నాకు కావాలని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. అన్నిటిని రాముడే చూస్తాడు. కుటుంబాన్నంతటినీ వృద్ధిలోకి తీసుకొస్తాడు. అంటే దాని అర్థం తన తర్వాత కూడా తరతరాల్ని పట్టి రామాయణం, రామభక్తి కాపాడతాయి. అంత గొప్పది రామాయణాన్ని